హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 76 కి అందరికీ స్వాగతం. లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు ఈ వీక్ లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, నవంబర్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన కోటబొమ్మలి ఫిల్మ్ సంక్రాంతికి ఆహాలో రిలీజ్ కాబోతుంది. యాన్యువల్ రిలీజ్ వల్ల దెబ్బ కొట్టకపోతే థియేటర్స్ లో ఇంకొన్ని రోజులు ఉండేది ఈ ఫిల్మ్. బట్ బ్యాడ్ లక్, నేచురల్ స్టార్ నాని ఆయన ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. నెట్ఫ్లిక్స్ లో ఈ ఫిల్మ్ January 4th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఈ ఓటీటీ ట్రెండ్ వల్ల థియేటర్స్ లో సినిమా చచ్చిపోతుందని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కార్తికేయ టు సీతారామం, బలగమన్, బేబీ వంటి సినిమాలు ఆఫ్టర్ కోవిడ్ లో లాంగ్ రన్ లో దుమ్ము లేపిన సినిమాలు. ఆయన కూడా అదే కోవలోకి వస్తుంది. బట్ 4 weeks అగ్రిమెంట్ ఉండడం వల్ల January 4th నే వచ్చేస్తుంది. గుంటూరు కారం వచ్చే వరకు ఛాన్స్ ఉన్నా కూడా ఈ ఓటీటీ ట్రెండ్ వల్ల దాన్ని కోల్పోయింది ఈ ఫిల్మ్. ఇక ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న 12th ఫెయిల్ ఫిల్మ్ హాట్ స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వల్ల ఫ్రీ టైమ్ లో హ్యాపీగా చూసేయచ్చు. మణిరత్నం గారు తీసిన రీసెంట్ మూవీస్ లో చాలా మందికి నచ్చిన ఫిల్మ్ నవాబ్. ఈ మూవీ 2018లో రిలీజ్ అవగా ఓటీటీలో ఇప్పటి వరకు అవైలబుల్ గా లేదు. తెలుగు వర్షన్ దొరకడం అనేది చాలా కష్టం. బట్ ఇన్నాళ్ళకి ఈ సినిమాని చూసే ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రెజెంట్ యూట్యూబ్ లో లైకా ప్రొడక్షన్ ఛానల్ లో అవైలబుల్ గా ఉంది. చూడని వల్ల మిస్ కావద్దు. మనీ హైస్ట్ సిరీస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. చాలా మంది బిలియన్ వెబ్ సిరీస్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉండగా ప్రెజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది, ఇంక్లూడింగ్ తెలుగు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక క్లాష్ లో రిలీజ్ అయిన సలార్ అండ్ డంకీ ఓటీటీ రిలీజ్ డేట్స్ బయటకు వచ్చాయి. సలార్ January 12th నెట్ఫ్లిక్స్ లో, డంకీ January 1st జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్నట్టు పోస్టర్స్ అయితే బయటకు వచ్చాయి. ఇవి కంప్లీట్ గా ఫేక్ పోస్టర్స్. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ గొడవలు పడుతూ వాళ్ళ సినిమాల్ని తగ్గించడానికి ఫేక్ పోస్టర్స్ ని వేస్తున్నారు. డంకీ ఓటీటీలో త్వరగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ సలార్ మాత్రం ఇప్పట్లో ఓటీటీలోకి రాదు టిల్ February month. ఇక కీడాకోల మూవీ ఆహాలో అండ్ మంగళవారం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, బల్గం మూవీ 2023 ఇయర్ కి గాను స్మాల్ స్క్రీన్ పై ఒక ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. 2023లో టెలికాస్ట్ అయిన అన్ని సినిమాల కంటే కూడా ఎక్కువ టీఆర్పీ తెచ్చుకున్న మూవీగా బల్గం రికార్డ్ పెట్టింది. దట్ టు రిపీట్స్ లో కూడా ఈ మూవీ ప్రీమియర్ టెలికాస్ట్ తో తెచ్చుకున్న టీఆర్పీ ఏకంగా 14.21 ఉండడం విశేషం. ఇంత చిన్న సినిమా ఇలాంటి ఓటీటీ ట్రెండ్ లో కూడా ఇంత టీఆర్పీ తెచ్చుకుందంటే గ్రేట్ అనే చెప్పాలి. ఇక సెకండ్ టైం టెలికాస్ట్ అయిన బ్రో ఫిల్మ్ 3.45 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటూ ఫ్లాప్ అవగా స్మాల్ స్క్రీన్ పై కూడా ఆడియన్స్ ఈ మూవీని యునానిమస్ గా రిజెక్ట్ చేయడం విశేషం. ఇక ఆదిపురుష్ రీసెంట్ గా స్టార్ మాలో సెకండ్ టెలికాస్ట్ అవగా ఈసారి 6.69 టీఆర్పీతో మంచిగానే పర్ఫామ్ చేసింది ఈ ఫిల్మ్. ఇయర్ బాలీవుడ్ కి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ అయిన గత 2 ఫిల్మ్ తెలుగులో ప్రీమియర్ టెలికాస్ట్ కి రెడీ అయింది. ఈ న్యూ ఇయర్ కి జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది ఈ ఫిల్మ్. ఇక ఇళయ దళపతి విజయ్ లియో ఫిల్మ్ కూడా జెమినీలో త్వరలోనే టెలికాస్ట్ కానుంది. మరి ఈసారి విజయ్ ఎంత టీఆర్పీ పెడతాడో చూడాలి. బిగ్ బాస్ సీజన్ 7 చాలా సీజన్స్ తర్వాత బిగ్ బాస్ కి మంచి కంబ్యాక్ అవగా ఈ సీజన్ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఈ సీజన్ లాస్ట్ వీక్ తెచ్చుకున్న యావరేజ్ టీఆర్పీ 5 మాత్రమే ఉంది. 21.7 టీఆర్పీ తెచ్చుకుందంటూ స్టార్ మా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ టీవీఆర్ టీఆర్పీలపై సెపరేట్ గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, అక్కినేని నాగచైతన్య అప్కమింగ్ ఫిల్మ్ తండేల్ మూవీపై ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చరణ్ కి రంగస్థలం మూవీ మైల్ స్టోన్ గా ఎలా అయితే ఉందో అదే విధంగా చైతన్యకి మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 weeks అవుతుంది. ఉడిపి సర్కిల్స్ లో చైతన్య అండ్ రిమైనింగ్ క్యాస్ట్ ని పెట్టి షూట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ నుంచి త్వరలోనే గ్లిమ్స్ వీడియో రాబోతుంది. ఈ సినిమా నుంచే కాకుండా చాలా సినిమాల నుంచి న్యూ ఇయర్ కి అప్డేట్స్ రానున్నాయి. అలానే విషెస్ వీడియోస్ కూడా. ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ది సెలబ్రేషన్స్. తమిళ స్టార్ హీరో విజయకాంత్ గారు రీసెంట్ గానే ఎక్స్పైర్ అయ్యారు. ఆయన్ని చివరిసారి చూడడానికి చాలా మంది సెలబ్రిటీలు రాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా అటెండ్ అయ్యారు. అయితే తిరిగి వెళ్లేప్పుడు విజయ్ పై చిప్పులతో అటాక్ చేశారు కొంతమంది. ఒకటైతే డైరెక్ట్ గా విజయ్ కే తగిలింది. దాంతో తమిళనాడులో ఫ్యాన్స్ మధ్య మళ్ళీ దుమారం మొదలైంది. వీళ్ళు సినిమా యాక్టర్స్ ని ఇంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. ఈ విషయంలో మాత్రం మన వాళ్ళు 100% బెటర్. ధూమ్ సినిమాలకి ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఒక్కో మూవీలో ఒక్కో హీరో విలన్ గా చేస్తూ రాగా ఈసారి ధూమ్ 4 లో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేస్తున్నట్టు న్యూస్ వస్తుంది. 1 year బ్యాక్ వరకు సల్మాన్ ఖాన్ పేరు వినిపించగా పఠాన్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ షారుఖ్ ఖాన్ ఫామ్ ని చూసిన తర్వాత షారుఖ్ ఖాన్ అయితేనే ఈ రోల్ కి కరెక్ట్ అని మూవీ టీం ఫీల్ అవుతున్నారట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం బాక్సాఫీసులు షేక్ అవడం పక్క. రామ్ చరణ్ కి కూడా ఈ మూవీలో రోల్ ఉన్నట్టు టాక్. బట్ అది మాత్రం ప్రస్తుతానికైతే రూమర్ మాత్రమే. అంజలి మెయిన్ లీడ్ లో 2014లో రిలీజ్ అయిన గీతాంజలి ఫిల్మ్ అప్పట్లో సూపర్ హిట్ అవగా 10 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ రెడీ అయింది. గీతాంజలి మళ్ళీ వచ్చిందనే పేరుతో టైటిల్ లోగో రిలీజ్ చేశారు. ఇది అంజలి 50th మూవీ కావడంతో స్పెషల్ గా తెరకెక్కిస్తున్నారని టాక్. మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రేపే రాబోతుంది. హనుమాన్ మూవీ సాలిడ్ కాంపిటీషన్ తో రిలీజ్ అవుతున్నా కూడా తెలుగు స్టేట్స్ లో బిజినెస్ నెక్స్ట్ లెవెల్ లో జరిగింది. ఏ రేంజ్ లో అంటే తేజ సజ్జా ఇప్పట్లో అందుకోలేని విధంగా నైజాం ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏకంగా 7.2 కోట్లు పెట్టి రైట్స్ ని తీసుకున్నారు. ఇక ఆంధ్రలో ఏకంగా 10 కోట్లు అండ్ సీడెల్లో 4 కోట్ల బిజినెస్ తో దుమ్ములేపింది హనుమాన్ ఫిల్మ్. అలా ఒక్క తెలుగు స్టేట్స్ లోనే 21 కోట్ల పైన బిజినెస్ జరిగింది. ఈ మూవీకి ఇంత కలెక్ట్ చేసే సత్తా ఉందా అంటే సంక్రాంతి సీజన్ కుందని చెప్పొచ్చు. పొంగల్ కి ప్రెజెంట్ ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా అన్ని సినిమాల కంటే ఈ సినిమాకే బుక్ మై షోలో ఎక్కువ
ఇంట్రెస్ట్లు ఉండడం విశేషం. గుంటూరు కారం సినిమాకి 1,51,000 ఉండగా హనుమాన్ కి ఏకంగా 1,59,000 ఇంట్రెస్ట్లున్నాయి. ఇక ఈగల్ కి 16,500, సైంధవ్ కి 61,000 అండ్ నాసామిరంగకి 31,600 ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సో హిట్ టాక్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ తో వండర్స్ క్రియేట్ చేస్తుంది ఈ ఫిల్మ్. పెద్ద సినిమాల రిలీజులు వరుస పెట్టి ఉండడంతో ఫిబ్రవరికి డేట్స్ ని కన్ఫర్మ్ చేసుకున్నాయి కొన్ని సినిమాలు. సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన ఫిల్మ్ ఫిబ్రవరి 9న కన్ఫర్మ్ చేసుకోగా, సుహా సంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిల్మ్ ఫిబ్రవరి 2 కి కన్ఫర్మ్ అయింది. ఈ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చి హిట్ కొట్టడంతో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి పై కూడా కన్నేశాడు సుహాస్. గోపిచంద్ మల్లేని రవితేజ కాంబోలో తెరకెక్కాల్సిన 4th ఫిల్మ్. ప్రెజెంట్ బాలీవుడ్ యాక్టర్ అయిన సన్నీ డియోల్ తో తీస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. మార్చ్ ఆర్ ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మూవీని తెలుగు హిందీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే రవితేజ గారు మిస్టర్ బచ్చన్ అనే మూవీతో బిజీగా ఉన్నారు. కింగ్ నాగార్జున పండగ ఫిల్మ్ నాసామరంగం మూవీ నుంచి టైటిల్ సాంగ్ ఇప్పుడే రిలీజ్ అయింది. సాంగ్ లో మూవీలోని లీడ్ యాక్టర్స్ అంతా కనిపిస్తున్నారు. అండ్ రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేసింది ఈ మూవీ టీమ్. పండగ సినిమాలు కన్ఫర్మ్ చేసుకున్న రిలీజ్ డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జనవరి 12న హనుమాన్ అండ్ గుంటూరు కారం సినిమాలు రిలీజ్ అవుతుండగా, 30న సైంధవ్ అండ్ ఈగల్ సినిమాలు, 14న నాసామిరంగ సోలోగా రిలీజ్ అవుతుంది. వీళ్ళలో ఏ ఒక్క సినిమా తగ్గినా మిగిలిన సినిమాల రన్ బాగుంటుంది. బట్ ఎవరు కూడా తగ్గేలా లేరు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బుకింగ్ చేసుకున్న థియేటర్స్ విషయానికి వస్తే, గుంటూరు కారానికి ఇచ్చిన థియేటర్స్ శాంతి అండ్ దేవి 70mm డే 1 కి తీసుకోగా, తారక రామ సుదర్శన్ 35mm అండ్ సాయిరాజా థియేటర్స్ ని పర్మనెంట్ గా తీసుకుంది. ఇక హనుమాన్ కి సంధ్య 70mm పర్మనెంట్ కాగా, సంధ్య 35mm డే 1 కి తీసుకుంది. ఇక సైంధవ్ కి సంధ్య 35mm, ఈగల్ కి దేవి 70mm అండ్ నాసామిరంగకి శాంతిని బ్లాక్ చేసుకున్నారు. మరి వీటిలో మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ని కామెంట్ చేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాకి ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారు కొన్ని సాంగ్స్ ని రెడీ చేశారు. బేసిక్ గా చాలా సినిమాలు రెహమాన్ గారు లేట్ గా మ్యూజిక్ ఇవ్వడం వల్ల రిలీజ్ లో లేట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఈ సినిమాపై ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటేనే చెప్పొచ్చు. ఈ మూవీ స్క్రిప్ట్ ఆయనకి ఎంతలా నచ్చిందో. ఇదొక స్పోర్ట్స్ బ్యాక్టర్ ఆఫ్ ఫిల్మ్. రంగస్థలంలా ఈ మూవీలో కూడా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఇంకొన్నేళ్లు మాట్లాడుకుంటారని బుచ్చిబాబు నమ్ముతున్నాడు. ప్రెజెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అండ్ మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే, ఈ మూవీని సెప్టెంబర్ లో వినాయక చవితికి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ గారి సైంధవ్ ఫిల్మ్ తన 75వ సినిమా కావడంతో వెంకీ 75 అనే ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రాగా, నాని అడ్విషేస్ అండ్ రిమైనింగ్ డైరెక్టర్స్ తో పాటు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. అయితే అన్ని ఈవెంట్స్ లో దీన్ని లైవ్ లా ఇవ్వకుండా ఈ రోజు 6 PM కి ఈటీవీ విన్ లో ఫ్రీగా స్ట్రీమ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ జనవరి 1st వీక్ లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి యాక్షన్ సీన్స్ మాత్రమే చూసాం. బట్ ఈసారి ట్రైలర్ ఎమోషనల్ గా ఉండబోతుందని టాక్. పుష్ప 2 మూవీని మేకర్స్ చాలా రేట్లు పెట్టి అమ్మడానికి రెడీ అయ్యారు. రీసెంట్ గా ఒక్క ఏరియాకి వీళ్ళు క్వైట్ చేసిన రేట్స్ చూస్తుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నైజాంలో 75 కోట్లకి క్వైట్ చేయగా అంత పెట్టి కొనలేమంటూ బయర్స్ వెనకడిగేస్తున్నారు. నైజాంలో ఇక్కడ ఈ మార్క్ దాటింది ఒక ట్రిపులర్ మాత్రమే. ఇక ఆంధ్రలో 6 టెరిటోరీస్ కి గాను 100 కోట్ల పైన క్వైట్ చేయగా, ఇక్కడ ఇంత కలెక్ట్ చేసిన మూవీ ట్రిపులర్ మాత్రమే. అందులోనూ పుష్ప పార్ట్ 1 ఆంధ్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్. పోనీ అంతకుముందు వచ్చిన బన్నీ సినిమాల ట్రాక్ రికార్డ్ ఏమైనా బాగుందా అంటే అది కూడా రికార్డ్ స్థాయిలో లేదు. అలా ఒక్క తెలుగు స్టేట్స్ నుంచే 200 కోట్ల వరకు అమ్మాలని చూస్తుంది ఈ మూవీ టీం. బట్ ఇంత పెట్టి కొనడానికి బయర్స్ అయితే రెడీగా లేరు. ఇక ఓవర్సీస్ నుంచి అయితే ఏకంగా 95 కోట్ల పైన అడుగుతున్నారు. ఓవర్సీస్ లో ఈ సినిమా బలం ఎంత అనేది ఎవరికి తెలియదు. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఓవర్సీస్ లో మార్కెట్ చాలా డౌన్ లో ఉంది. హిందీలో కూడా ఇదే రేంజ్ లో అడుగుతున్నారని టాక్. సో ప్రతి ఏరియాలోనూ ట్రిపులర్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది పుష్ప టీం. మరి ఫైనల్ గా ఎంతకిస్తారో, ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాల రిలీజ్ ల మధ్యలో ప్రభాస్ మారుతి సినిమా సైలెంట్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఖచ్చితంగా 2024 లోనే రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ పొంగల్కి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి లుక్ అనేది లీక్ అవగా అఫీషియల్ పోస్టర్ లో హెచ్డీలో చూస్తే వచ్చే కిక్కే వేరు. మరి సలార్ వంటి బ్లడ్ బాత్ మూవీ చూసాక ఇలాంటి సాఫ్ట్ మూవీకి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ మూవీ హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతుండడం విశేషం. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే, నిన్న రిలీజ్ అయిన కుర్చీ సాంగ్ చాలా మంచిగా పర్ఫార్మ్ చేయగా, తొలి 24 గంటలు కంప్లీట్ అయ్యేసరికి వ్యూస్ అండ్ లైక్స్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసింది ఈ సాంగ్. తొలి 24 గంటల్లో 9.5 మిలియన్ల వ్యూస్ తో ఆల్ టైమ్ టాప్ 8 పొజిషన్ కి రాగా 3,21,000 లైక్స్ తో మంచిగానే పర్ఫార్మ్ చేసింది. మంచో చెడో సాంగ్ అయితే మూవీపై ఉన్న హైప్ ని డబుల్ చేసిందని చెప్పొచ్చు. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే, ఇప్పటికే యూఎస్ యూకే లో ఆన్లైన్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అవగా యూకే బుకింగ్స్ యూఎస్ఏ ని కంప్లీట్ గా డామినేట్ చేస్తుంది. యూఎస్ లో 30 లొకేషన్స్ లో 87 షోలకి ఓపెన్ అవగా ఇక్కడ 1000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. టోటల్ గ్రాస్ $23,000 దాటింది. ఇక యూకే లో చూసుకుంటే 31 లొకేషన్స్ లో 47 షోలకి గాను బుకింగ్స్ ఓపెన్ అవగా ఏకంగా 5,500 టికెట్స్ సోల్డ్ అవుతూ మహేష్ బాబు మాస్ పవర్ చూపిస్తుంది ఈ ఫిల్మ్. ఇక్కడ గ్రాస్ చూసుకుంటే డాలర్స్ లో 55,000 దాటింది. ఇది మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పాలి. యూఎస్ లో రిలీజ్ డే దగ్గరయ్యే కొద్ది బుకింగ్స్ లో ఊపొస్తుంది కాబట్టి ప్రీమియర్స్ లో ఈసారి 1.5 మిలియన్ దాటేస్తూ సింగిల్ లాంగ్వేజ్ లో అజ్ఞాతవాసి రికార్డ్ ని బ్రేక్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. మరి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న రోజు రానే రాబోతుంది. దేవరా షూటింగ్ కంటిన్యూస్ గా చాలా రోజులు జరుగుతూ రాగా ఫైనల్ గా బ్రేక్ పడింది. ప్రెజెంట్ జూనియర్ ఎన్టీఆర్ వెకేషన్ లో ఉండగా మూవీ నుంచి వీడియో కంటెంట్ బయటికి రాబోతుంది జనవరి 2nd వీక్ లో. ఖచ్చితంగా చెప్పాలంటే జనవరి 8న ఈ మూవీ నుంచి గ్లిమ్స్ గానీ టీజర్ ని కానీ రిలీజ్
చేయబోతుంది ఈ మూవీ టీమ్. ఫస్ట్ లుక్ లో ఇప్పటికే రిలీజ్ అయిన పర్ఫెక్ట్ లుక్ అయితే ఇప్పటి వరకు ఐడియా లేదు. బట్ ఈసారి వీడియో కంటెంట్ తోనే రాబోతుంది దేవరా ఫిల్మ్. సో ఫ్యాన్స్ అంతా రికార్డ్స్ ని క్రియేట్ చేయడానికి రెడీ అయిపోండి. ఇక షూటింగ్ ల విషయానికి వస్తే డిసెంబర్ 23 కి RFC లో షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న పుష్ప టీం జనవరి 4 నుంచి మరో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. గుంటూరు కారం మూవీ ప్యాచ్ వర్క్ ప్రెజెంట్ మోకిలాలో జరుగుతుంది. నాగ చైతన్య తండేల్ ఫిల్మ్ చైతన్య అండ్ రిమైనింగ్ కాస్ట్ తో మంగళూరుకి దగ్గరలో తీస్తున్నారు. నాసామిరంగా షూటింగ్ స్టిల్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మెయిన్ కాస్ట్ పై తీస్తున్నారు. మెగాస్టార్ 156 మూవీ షూటింగ్ ప్రెజెంట్ నాన్ లీడ్ యాక్టర్స్ పై తీస్తుండగా మెగాస్టార్ జాయిన్ అవడానికి కాస్త టైం పడుతుంది. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే 10th డే బాక్సాఫీస్ దగ్గర గ్రోత్ చూపెడుతూ డంకీ మూవీ ఇప్పటికే 350 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ హిట్ అవగా 400 కోట్ల వైపు పరుగులు తీస్తుంది ఈ ఫిల్మ్. ఇక సలార్ 9 days కి గాను వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 525 కోట్లు దాటగా షేర్ 285 కోట్ల రేంజ్ లో ఉంది. సో 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 62 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు. ప్రెజెంట్ హిందీలో ఉన్న ఊపు చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కి దగ్గరయ్యేలానే ఉంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఈ వీక్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.